వెల్కమ్ టు విష్ణు టాక్స్. ఒక్క ఏనుగు కోసం 30,000 మంది రోడ్డెక్కారు. 45 కిలోమీటర్ల పాటు మౌన యాత్ర చేశారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఒక్కటే మాట, మహాదేవిని మాకు తిరిగివ్వండి. అనంత్ అంబానీ కోసమే ఈ ఏనుగును తీసుకెళ్లారు అనే ఆరోపణ కాస్త జియో బహిష్కరణ స్థాయికి చేరాయి. ఎట్టకేలకు వీరి వాదనను విన్న సుప్రీంకోర్టు మహాదేవిని తిరిగి ఇంటికి పంపించబోతున్నారు. అయితే అసలు నిజమేంటి? మహాదేవి అనే ఆ ఏనుగు ఎందుకంత సంచలనమైంది? ఎందుకు తీసుకెళ్లారు? ఈ ఏనుగుని తీసుకెళ్లడం వెనుక నిజంగానే ముఖేష్ అంబానీ హస్తం ఉందా? మళ్ళీ కోర్టు మహాదేవిని వెంటనే పుట్టింటికి ఎందుకు పంపింది? ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కొల్హాపూర్లోని ఏనుగు మాధురిని తిరిగి పంపేందుకు అనంత్ అంబానీకి చెందిన వంతార సంరక్షణ కేంద్రం మద్దతు తెలిపింది. బొంబాయి హైకోర్టు ఆదేశాల మేరకు మాధురిని జామ్నగర్ కు తరలించగా కొల్హాపూర్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఇలా సర్కారు జోక్యం చేసుకుని సుప్రీంకోర్టుకు వెళ్ళగా వంతార సంరక్షణ కేంద్రం నందిని మఠం దగ్గర అత్యాధునిక సౌకర్యాలతో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని తెలిపింది. సమస్య ముగిసిపోవడం, మాధురి తిరిగి వస్తుందని తెలుసుకున్న జైనులు తెగ సంబరపడిపోతున్నారు. బొంబాయి హైకోర్టు ఆదేశాల మేరకు గత కొంతకాలం క్రితం 36 ఏళ్ల ఏనుగు మాధురి అలియాస్ మహాదేవిని కొల్హాపూర్లోని నందని మఠం నుంచి గుజరాత్లోని జామ్నగర్ లో ఉన్న వంతార కేంద్రానికి తరలించారు. ఈ తరలింపుపై కొల్హాపూర్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దాదాపు 30,000 మంది వరకు జైనులు పాదయాత్ర చేపట్టారు. తమ ఏనుగును తమకు అప్పగించాలంటూ మౌన ప్రదర్శన చేశారు. కన్నీళ్లు పెడుతూనే మహాదేవితో తమకున్న అనుబంధాన్ని వివరించారు. ఇవన్నీ గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును మరోసారి పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆశ్రయించింది. మరోవైపు వంతారా కూడా సర్కారుకు మద్దతు ఇవ్వగా గొడవ ముగిసి మహాదేవి పుట్టింటికి చేరుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వంతారా సంరక్షణ కేంద్రం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. నందని మఠం మహారాష్ట్ర ప్రభుత్వం మాధురిని తిరిగి కొల్హాపూర్కు రప్పించడానికి సుప్రీంకోర్టులో దాఖలు చేసే ఏ దరఖాస్తుకైనా తాము పూర్తి మద్దతు ఇస్తామని తెలిపింది. అంతేకాకుండా ఏనుగు ఆరోగ్యం కోసం కూడా దీర్ఘకాలిక పరిష్కారాన్ని చూపించేందుకు ముందుకు వచ్చింది. ముఖ్యంగా జైన మఠానికి దగ్గరలోనే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఒక శాశ్వత ఏనుగు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త పునరావాస కేంద్రాన్ని నందని మఠం ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేసింది. ఈ కొత్త పునరావాస కేంద్రంలో ఏనుగు మాధురికి ఉత్తమ చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉంటాయని వంతారా వెల్లడించింది. ఇందులో హైడ్రోథెరపీ పాండ్, లేజర్ థెరపీ గదులు, పూర్తి సౌకర్యాలు ఉన్న పశువైద్య క్లినిక్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. మాధురి సంరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కూడా జైన సమాజానికి హామీ ఇచ్చింది. అవసరమైన అనుమతులు లభించిన వెంటనే ఈ పునరావాస కేంద్రం నిర్మాణం కోసం తమ బృందాలు పని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయని వంతార అధికారులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న జైనులు అంతా తెగ సంబరపడిపోతున్నారు. 3 దశాబ్దాలుగా తమలో ఒకరిగా కలిసిపోయిన మాధురి మళ్ళీ ఇంటికి రావడాన్ని పండుగలా భావిస్తున్నారు. తమకు మహాదేవిపై ఉన్న ప్రేమే తనను మళ్ళీ తమ వద్దకు చేరుస్తోందని చెప్తున్నారు.